అలాగే ఉంటది కదా. దీన్ని ఏం చేయాలి మనం, మీకు ఆల్రెడీ తెలిసిందే, రివర్స్ చేసుకోవాలి అంటే తిప్పుకోవాలి. తర్వాత మీరు బ్లౌజ్ మీరు ఏం కట్ చేస్తారు ఫస్ట్ టైం వచ్చి బ్యాక్ పార్ట్ కాబట్టి మీరు బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఏం చేయాలి, ఇక్కడ క్రాస్ లో ఉంటే తీసేసుకోవాలి. తర్వాత ఇంత ఖర్చు పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్టయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఓకేనా. ఖర్చు పెట్టుకుని ఒక లైన్ గీసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ని తిరిగేసుకున్నారు కదా, దీన్ని కరెక్ట్ గా కదలకుండా దీనిపైన పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఖర్చు. సెకండ్, ఇందులో మనకి బ్యాక్ పార్ట్ లో ఫస్ట్ థర్డ్ డాట్స్ ఉంటాయి. ఒకటి ఖర్చు పెట్టేసుకున్నాం ఆల్రెడీ. తర్వాత డాట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఏమొస్తుంది మీకు చెప్పాలి, ఫాస్ట్ గా పొడవు వస్తుంది. చంక రౌండ్ దగ్గర ఎంత పెట్టుకోవాలి, ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత బాక్స్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. మీరు క్లాత్ మీదైనా పేపర్ మీదైనా మీరు చేయవలసిందండి. ఫస్ట్ బాక్స్ తీసుకోవాలి. బాక్స్ అనేది ఖచ్చితంగా సేమ్ మీ పేపర్ మీద ఎలా చెప్పానో అలాగే బ్లౌజ్ మీద కూడా చేసేయాలి, ఓకేనా. ఇది బాక్స్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ లోకి వెళ్తాము. అందులో ఫస్ట్ ఏంటి, నడుము దగ్గర, నడుము నుంచి మెడకి వచ్చేసి నడుము లూజ్ అంటమాట. ఈ పార్ట్ ఏమంటాయండి, నడుము లూజ్. ఈ నడుము లూజ్ దగ్గర అసలు కుట్టు దగ్గర నుంచి కొంచెం ఎదర పెట్టుకోండి, ఇలా 1 ఇంచ్ ఎదర పెట్టుకోండి. ఇది దేనికోసం, మనకి డాట్స్ కోసం అనేది ఎదరికి 1 ఇంచ్ ఎదర పెట్టాను, ఓకేనా. తర్వాత థర్డ్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఏం పెట్టుకోవాలి, 2 గజలు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చంక దగ్గర అసలు డాట్ దగ్గర పెట్టుకోవాలి, ఓకేనా. అయిపోయిందా. ఇప్పుడు షోల్డర్, ఇది మీకు మెయిన్ పాయింట్. బ్లౌజ్ లో మెయిన్ ఏంటంటే ఇది ఒక్కటే. ఎలా ఉన్నది అలా షోల్డర్ పెట్టమన్నారు కదండి, ఎలా ఉన్నది అలా పెట్టుకోవద్దు. ఇది ఒక్కటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఇదేం లేదండి, జస్ట్ ఇలా పెట్టుకోవాల్సింది. ఇక్కడ చూడండి, బటన్ వేలుతో నొక్కి పెట్టుకోండి. కార్నర్ వచ్చేసి చూపుడు వేలుతో నొక్కి పెట్టుకోండి. దీన్ని జస్ట్ ఇలా లాగాలి అంతే. అంటే మనకు ఒక లైన్ గీస్తే ఎలా ఉంటుందో అలా లాక్కోవాలి, ఓకేనా. ఇదే మెయిన్ పాయింట్ మీకు బ్లౌజ్ లో అనేది, ఓకేనా. ఇది మెయిన్ మెడ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ ఖర్చుని చూసారా, ఖర్చు దగ్గర పెట్టుకోవాలి, ఓకేనా. కొంచెం ఎదర పెట్టుకోవాలి అంతే. మీకు డాట్స్ ఖర్చు గీత పెట్టాను కదా ఆల్రెడీ, మనకి ఖర్చు ఎక్కడికి ఉంది కదా. ఇక్కడ 5 వచ్చేసింది మీకు, ఇక్కడ 6 వస్తుంది. మొత్తం 6 పాయింట్లు అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుని టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకుని 5 వచ్చింది. మీరు కరెక్ట్ గా పెట్టుకుంటే వచ్చేస్తుంది. 5 వచ్చింది కాబట్టి 5 దగ్గర ఒక లైన్ తీసుకోవాలి. అంటే మీకు షోల్డర్ పార్ట్ ఏంటనేది 5 అనేది తెలిసింది. అంటే ఇప్పుడు చంక రౌండ్ కూడా 5 తీసుకోవాలి. మీకు మాత్రం 5 ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, కొంచెం పొడవుగా ఉన్నట్లయితే వాళ్ళకి 1/2 ఇంచ్ పెంచుకోవాలండి. లేదు మీడియం గా ఉన్నారంటే ఇక్కడ షోల్డర్ 5 వస్తే ఇక చంక డౌన్ కూడా ఎంత పెట్టుకోవాలి, మీరు 5 పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా, ఓకే. అర్థమైంది కదా ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ గీసేసుకోవాలి. ఈ చంక డౌన్ నుంచి ఆల్రెడీ మనం బాక్స్ గీసుకున్నాం కదా, అక్కడికి లైన్ గీసేసుకోవాలి, ఓకేనా. తర్వాత సైడ్ లైన్ కలుపుకోవాలి, అవునా. ఇలా అంటే మనం తీసుకున్న 4.2 పాయింట్ ని కలిపేసుకోండి ఇలా, అలా, ఓకేనా. అప్పుడు మీకు ఖర్చు అసలు అనేది ఏర్పడింది. ఇది ఉంచుకుంటే ఉంచండి, లేదంటే ఇలా గీసేసుకోండి, పర్వాలేదు. కొద్దిగా క్రాస్ గా వస్తుంది అంతే, అందుకని ఏం కాదు. తర్వాత నెక్స్ట్ మెడ. ఇది రౌండ్ మీకు తెలుసు కదా. 5 వచ్చిన వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ 1.3కి చిన్న డాట్ పెట్టుకుని ముందు మెయిన్ ఇలా డాట్ చేసుకుంటేనే మీకు వస్తుంది, ఓకే. ఇక్కడ 1 ఇంచ్కి కరెక్ట్ గా మీరు ముందు ఇలాగే డ్రాయింగ్ నేర్చుకోవాలి. తర్వాత 1.8 అంటే ఒక 2 పాయింట్స్ కి లోపలికే పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చు ఉండాలి కదా. దానికోసం మీరు ఎగ్జాక్ట్ గా కుట్టేసరికి 2 వస్తుంది, ఓకేనా. 1.8 పెట్టినప్పుడు మెడ డౌన్ అని పెట్టాలి,
మెడ డౌన్ ఎక్కడ పెట్టుకోవాలి, మనం ఎక్కడైతే నడుము పార్టీ నడుము నుంచి మెడకు పెట్టుకున్నామో 1.8 పర్వాలేదు పెట్టచ్చు. అంటే ఏం లేదు, మీరు కటింగ్ లో ఏమైనా తేడా చేస్తే కవర్ చేసుకోవచ్చు అంతే. ఎప్పుడైనా కూడా 2 వస్తే 1 పాయింట్ ఎదరికే పెట్టుకోండి. 2 ఎగ్జాక్ట్ గా కట్ చేస్తారు అనుకో, మీరు మళ్ళీ కటింగ్ లో ఏదైనా కొంచెం ఎదరికి వెళ్తే కవర్ చేస్తాను. పర్వాలేదు, మనం ఎలాగో దాన్ని ఖర్చులో పంపిస్తాం, అప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ 2 వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఒక 1/2 ఇంచ్ పెంచాలి. అది దేనికోసం పెంచడం అనేది, రౌండ్ మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే ఇక్కడ కొంచెం పెంచుకుంటే మీకు రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మెడ అనేది కిందకి ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే మీకు ఈ రౌండ్ సర్కిల్ అనేది కరెక్ట్ గా ఒక 1/2 ఇంచ్ 8-6 పాయింట్స్ కి ఇలా కలిపేసుకోండి, రౌండ్ గా వస్తుంది మెడ అనేది. సో ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా, అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కటింగ్ చేసేచ్చా? ఆల్రెడీ మీరు ఇప్పుడు పేపర్ మీద వేసినట్టే ఉందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు కదా. ఇదా మీరు చెక్ చేసుకోండి, అంటే మనకి రౌండ్ బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ 8 పాయింట్స్ 6 పాయింట్స్ వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఇదా, ఇది కార్నర్ రౌండ్. అమ్మో ఇంటి పెట్టుకోండి, ఓన్లీ 6 పాయింట్స్ వచ్చింది. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు కటింగ్ చూడండి. కటింగ్ అనేది మీరు ఇలా పైకి లేపేసి క్లాత్ ఇలా పైకి లేసి అలా చేయకూడదండి. జస్ట్ మీరు ఇలా దీన్ని అంచుకుని ముందు క్రాస్ తీసేసుకోవాలి. ముందు మీరు కింద క్రాస్ తీసుకున్నారు కదా, బట్ అనేది ఫ్రంట్ మెడ నుంచి స్టార్ట్ చేస్తామండి. ఎవరికైనా ఇలా రౌండ్ నెక్ అయితే ఇలాగే స్టార్ట్ చేస్తాం. ఇది నార్మల్ జాకెట్ కదా, ఇలాగే ఈ ఎప్పుడు కూడా ఆ లైన్ యువతలకి అయితే కటింగ్ రాకూడదు, లోపలికి పెట్టుకోండి కానీ కటింగ్ అనేది యువతలకి అయితే రాకూడదు. ఓకేనా, ఏం లేదు, అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఖర్చు అనేది తక్కువైపోతుంది. సో ఇలా చాలా బ్లౌజ్ పీస్ అనగానే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా కట్ చేయాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత మీకు ఎత్తుమెట్ కడుపుకండి, మనమే తిరగాలి. ఇలా ఎలా పడితే అలా కలిపేసుకోకండి. సరికి సిజర్ అనేది తగ్గించాలండి. సిజర్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలా పెట్టేస్తారు అనుకో రౌండ్ తిరగదు. మీకు సిజర్ తగ్గించాలి, పనులోంచి మాత్రమే ఈ రౌండ్ సర్కిల్ ని నీట్ గా కటింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మీరు ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, జాగ్రత్తగా అసలు ఎక్కువ అనేది అవ్వకూడదు. పేపర్ మీద అలా కట్ చేస్తారు, అలాగే వచ్చింది కదా. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇదండి బ్యాక్ పార్ట్. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే బ్లౌజ్ పీస్ లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ వైపు మనం వైపు వేసుకోవాలండి. ఫ్రంట్ వైపు క్లోజ్ వైపు ఎలా వేసుకున్నారు, బ్యాక్ పార్ట్ కి ఎలా వేసుకున్నారు, ఇది క్లోజ్ గా ఉన్న వైపు వేసుకున్నారు. అవునా, ఇప్పుడు ఓపెన్ మన వైపు ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇది క్రాస్. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది ఏంటి, క్రాస్ బ్లౌజ్ అండ్ ఫ్రంట్ పార్ట్ లోకి వచ్చారు. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేస్తాము, ఏమి లేదు. జస్ట్ అంటే ముక్క చిన్నది, ఇది ముక్క చిన్నది అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది ఈ ముక్క అడ్జస్ట్మెంట్ లోనే ఉంటుంది మీకు బ్లౌజ్ అనేది. అక్కడ మనం హ్యాండ్స్ తీయాలి కదా, హ్యాండ్స్ అనేది చిన్న షార్టే వస్తాయండి, పొడవు రావు. ఇలా క్రాస్ సెట్ చేసుకోవాలి, మీరు సెట్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ చూసారా, ఈ ఎడ్జ్ వైపు చంకబాటు వచ్చేలా చూసుకోండి. ఈ ఇందులో మధ్యలో ఖాళీ ఉంది కదా, ఇక్కడ మెడ వచ్చేలా చూసుకోండి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, అప్పుడు మీకు క్లాత్ సరిపోతుంది. సో మీరు ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ చేయవలసింది ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలా డ్రాయింగ్ చేసుకోవాలి.
కటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయొచ్చండి. కానీ బ్యాక్ పార్ట్ నుంచి మీరు ఫ్రంట్ వేసుకోవడం అనేది కొంచెం పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాగా దుబ్బేకండి, ఎందుకంటే క్లాత్ కదా, అంత అలా దుబ్బగా లైట్ లైట్ గా తీసుకోండి. ఓకే, విత్ ఖర్చులు కూడా మీరు యాడ్ చేయాలి. ఇక్కడ ఖర్చులు కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, అంత చేస్తాము. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఫస్ట్ ఇక్కడ కొంచెం సేమ్ ఇది కూడా పేపర్ మీద చేసినట్టు ఉందా లేదా, ఇలా గీసుకోవాలి. ఓకే, తర్వాత మీరు బ్లౌజ్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ కి ఉక్సులు పట్టి వైపు మాత్రమే తీసుకోండి, ఎందుకంటే తాళ్ళ ఖర్చు అనేది ఉంటుంది. ఉక్సులు పట్టి వైపు ఈ కరువు తీసుకోవాలి. ఈ ఖర్చు షోల్డర్ కుట్టు ఉంది కదా, అది దీని మీద పెట్టుకోండి. ఖర్చు కింద నుంచే పెట్టుకోవాలండి రాణి గారు. ఈ ఖర్చు ఉన్న ఈ ఖర్చు వదిలేసి అసలు గీత ఇలా పెట్టుకోండి. ఇవన్నీ కరెక్ట్ గా ఈ గీత ఇలా పెట్టుకుని దీన్ని ఫ్రంట్ పార్ట్ ఇలా సదురుకోండి. అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇటు దాటకూడదు, అలాగని లోపల వైపు ఉండకూడదు. కరెక్ట్ గా మీరు ఎక్కడైతే లైన్ గీసుకున్నారో, బ్యాక్ పార్ట్ మెడ లైన్ గీసుకున్నారో అక్కడ మాత్రమే ఉండాలి. అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. ఓకేనా, ఇలా కరెక్ట్ గా, అంటే మెడ అంటే కొద్దిగా లోతు తీస్తారు కాబట్టి ఇలా లోపలికి వస్తే మీరు సెట్ చేసుకోండి, కరెక్ట్ గా పెట్టుకోవాలండి. ఓకేనా, లైన్ ఉంది కదా, ఈ లైన్ ఖర్చు గీత కింద పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇలా లైన్ తీసుకున్నాం కదా, మెడ లైన్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా కరెక్ట్ గా ఉండాలి బ్లౌజ్ అనేది, ఎలాగా దీని మీద పెట్టినట్టు ఉండాలి, ఎత్తినట్టు. ఇలాగే కరెక్ట్ గా పెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, మెడ దగ్గర నీ వాయిస్ పడిపోతుంది, తర్వాత ఖర్చు, చిన్న ఖర్చు. ఓకేనా రాణి గారు, అర్థమవుతుందా? తర్వాత 4 హుక్స్, తర్వాత మెయిన్ డాట్. మెయిన్ డాట్ అంటే ఇదండి, ఈ డాట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది క్రాస్ కదా, లాగకూడదు. ఇది కూడా ఖర్చు కింద నుంచే పెట్టుకోవాలి. ఎక్కడ, ఈ ఖర్చు కింద నుంచి పెట్టుకోవాలి, ఇలాగ వచ్చేయకూడదు. అవునా, ఒక 3 ఇంచెస్ అనే గ్యాప్ అన్న ఉండాలి. ఇక్కడ ఈ షోల్డర్ మిడిల్ లో పెట్టుకోవాలి. ఇది షోల్డర్ మిడిల్ లో పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఇది కూడా లెంత్ పెరగకూడదు. చూడండి, ఇక్కడ ఒక్కొక్క అసలు కుట్టు దగ్గర ఒక అసలు పెట్టుకోండి. తర్వాత ఖర్చు. ఓకేనా, తర్వాత 4th పాయింట్. ఇదంట 1 2 3 3 పాయింట్స్ అయినాయి కదా. ఈ టైప్ అనేది తీసుకోండి, పర్వాలేదు. మనకి షేప్ పట్టి అనేది కనిపించాలన్నమాట. ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది ఎలాగా, ఇది తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇది ఆర్మ్ రౌండ్ లైన్, చంక రౌండ్ లైన్ మీద ఇది ఇలా ఖర్చు, ఈ ఖర్చు ఉందా, ఈ ఖర్చు గీతని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇది అసలు కదా, ఈ అసలు దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఓకే, తర్వాత ఖర్చుకి. ఓకే, ఇది ఖర్చుకి. ఇక్కడ 2 ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ సేమ్ వస్తుంది, ఇక్కడ కూడా మీరు ఇక్కడ లైన్ కూడా సేమ్ వస్తుంది, ఏం తేడా రాదు. ఓకేనా, తీయచ్చు. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మీకు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చూసుకోవడానికి ఇలా బ్లౌజ్ తిప్పుకోండి, చెక్ చేసుకోండి. ఇవి 2 కరెక్ట్ గా ఉన్నాయి కదా, ఇలా చెక్ చేసుకోండి అంతే. ఇదిగోండి, పై దానికి ఖర్చు, ఈ గీత ఉంది కదా, అసలు గీత ఉందా, దీన్ని ఇలా చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇది అసలు, ఇది ఖర్చు. సరిపోయింది. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయిందా? సేమ్ మీరు బ్లౌజ్ కటింగ్ చేసిన ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కాబట్టి. ఇదిగో అది మనకి కుట్లో వలన అలా తీసుకున్నాం కదా, ఇది సరిపోయిందా? ఇలా ఇలా చూసుకోకుండా తీసుకున్నారంటే ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి, మీకు కరెక్ట్ గా రాదు బ్లౌజ్. ఓకేనా, కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ అలా చెక్ చేసుకోవాలి, ఇలా చెక్ చేసుకోవాలి. సరిపోయిందా? 4 దగ్గర
ఖచ్చితంగా అన్ని చెక్ చేసుకోవాలి. సంకలు మెడ ఇప్పుడు ఫస్ట్ డ్రాయింగ్ చేసుకోవాలండి. ఇదిగో ఇది ఖర్చు దగ్గర మాత్రమే తీసుకోవాలి. మెడ ఖర్చు పెట్టుకున్నామా ఇక్కడ ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చక్కగా చూడండి. బ్యాక్ పార్ట్ మెడ కన్నా ఫ్రంట్ పార్ట్ మెడ లోపలికి తీసుకోవాలి. ఒక ఇంచ్ దగ్గర నుంచి జస్ట్ ఇది దేనికి అంటే రౌండ్ బాగా వస్తుంది అనమాట. మీకు ఈ ఫ్రంట్ మెడ రౌండ్ బాగా 2 గీతలు మాత్రమే లోపలికి తీయండి, మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా? ఇలా తీయడం వల్ల ఏంటంటే మీకు రౌండ్ అనేది ఫ్రంట్ మీద రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మీకు ఈజీ పద్ధతిలో చెప్పాను కదా. సో ఇది ఎక్కడ గీసుకోవాలండి? మెయిన్ సెంటర్ డాట్ దగ్గర ఎక్కడ గీసుకోవాలి? ఖర్చు దగ్గర స్ట్రైట్ గా లైన్ గీసేసుకోండి. స్ట్రైట్ గా లైన్ తీసుకుని చూడండి 4వ బుక్స్ నుంచి మీకు ఇక్కడ చూసుకోమన్నాను కదా, దీన్ని బట్టి అక్కడ డ్రా చేసుకోమన్నాను కదా. ఇక్కడ దీనికి ఎంత వచ్చింది? 1 ఇంచ్ వచ్చింది కదా. ఇది ఎంత వచ్చింది? 2 పావచ్చు. అంటే మీరు ఏం చేయాలి ఇక్కడ? మీకు ఈజీ పద్ధతి అనేది చెప్పాను కదా. ఇక్కడ నుంచి 2 ఇంచ్ దగ్గర ఒకటి పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 తీసుకోండి. ఇలా అయితే మీకు ఆ షేప్ అనేది కరెక్ట్ గా రౌండ్ అనేది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 నుంచి ఈ 4 బుక్స్ దగ్గర పెట్టుకున్నారు కదా, ఇది ఇలా క్రాస్ గా పెట్టుకోండి. ఓకేనా? ఇది మీకు ఈ స్కేల్ ఉన్నా ఇలా గీసేసుకోవచ్చు. షేప్ స్కేల్ ఉన్నా ఓకేనా? ఇలా గీసుకున్నా కరెక్ట్ గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ 3 పెట్టాం కదా, ఆ 3 నుంచి కొద్దిగా పైకి లాగాలి. ఈ 3 నుంచి పైకి లాకంటే దీనికి చాలా తక్కువకి వచ్చేసింది. ఓకేనా? ఇలా క్రాస్ గా రావాలి. ఇలా క్రాస్ గా వచ్చిందంటే కరెక్ట్ గా షేప్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇంకా లాస్ట్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రుల లోతు. ఈ లోతు ఎలా తీయాలి? ఇక్కడ 1 నుంచి ఇక్కడ జస్ట్ 1/2 ఇంచ్ ఈ సెంటర్ లో మీరు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అవునా? ఇది ఇలా మీకు ఇలా తెలియకపోతే ఏం చేయాలంటే టేప్ కొలుసుకుని 6 వచ్చింది. 6 కి సెంటర్ ఎంత? 3 మీకు ఈ 5 వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? ఒక 1/2 ఇంచ్ మాత్రమే లోపలికి తీసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. 1 నుంచి తీసుకోవాలి మేడం. వాళ్ళకి చెప్తాను, 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ముందు మీరు ఇలా రౌండప్ చేయండి. ఇలా రౌండప్ చేస్తే ఈ డాట్ నుంచి జాగ్రత్తగా కొద్దిగా పెంచుకుంటూ ఈ రౌండ్ కలిపండి. ఈజీ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ నుంచి కూడా అంత సేమ్ ఈ డాట్ నుంచి రౌండ్ కి కరెక్ట్ గా కలుపుకుంటే మీకు సెంటర్ పాయింట్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. ఇది సెంటర్ పాయింట్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏంటి, మనం బ్యాక్ పార్ట్ అనేది ఓన్లీ మెడ నుంచి కట్ చేసేసుకున్నాం, పని అయిపోయింది. కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మీరు ఏం చేయాలి? ఎక్కడైతే మీకు క్లాత్ వేస్ట్ అవ్వదు అక్కడే చేయాలి. అదే మెడ దగ్గర నుంచి చేసేస్తే ఏమవుతుంది? ఈ క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. అవును కదా? ఎక్కడైతే మనకి క్లాత్ వేస్ట్ అవ్వలేదంటే ఇక్కడ వేస్ట్ అవ్వదు, ఇక్కడ వేస్ట్ అవ్వదు, ఇక్కడ వేస్ట్ అవ్వదు. అంటే ఇలా కటింగ్ చేసుకోవచ్చు, ఇలా కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కటింగ్ చేసుకుని రావచ్చు. ఓకేనా? నాకు వీలు ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చేసేస్తున్నాను. చూడండి, ఎక్కడైతే లోతు తీసుకున్నామో అక్కడే తీసుకోవాలి. ఎప్పుడు కూడా లైన్ అని వైపు వెళ్ళకూడదు. వేస్ట్ వైపు మాత్రమే మీరు లోపలికి కట్ చేసుకోవాలి. లైన్ దాటకూడదు. మీకు కరెక్ట్ గా కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? కటింగ్ మీరు రాంగ్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అది కుదిరే పని కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేపర్ మీద ఎలా చెప్పాను అలాగే ఉంది కదా. ఏమైనా తేడాలు ఉన్నాయా? అందుకే మీకు పేపర్ కటింగ్ చేయించేది ఎందుకంటే ఇలా నీట్ గా క్లాత్ మీద వచ్చేసరికి మీకు నీట్ గా కటింగ్ అనేది వంకరలు కట్ట లేకుండా కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దానికోసమే ముందు మేము పేపర్ మీద అనేది చెప్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోవడం క్లాత్ మీద.
ఓకేనా, ఇదండి ఫ్రంట్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటి పార్ట్, మనం బ్లౌజ్ పీస్ లో తీసుకోవాల్సింది హ్యాండ్స్. ఇవి తీసుకున్నాకే మిగతా తీసుకోవాలి. ముందు క్లాత్ ఇట్లా సరిపోవాలి. ఇదండి బ్యాక్ పార్ట్. చూసారు ఇది, ఈ షేప్ చూసారు ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్ గా ఇలా వచ్చిందా. సేమ్ మనం షేప్ పట్టి కూడా అలా కరెక్ట్ గా నీట్ గా కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ పార్ట్ లో మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ పార్ట్ లో హ్యాండ్స్ తీసుకుంటే మనం ఏం చేయాలి, దీన్ని ఇలా చేసుకోవాలి. ఈ క్లోజ్ ఇది మనం వైపు ఉంచుకోవాలన్నమాట. ఏది చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తాము. ఇది ఓపెన్ వైపు హ్యాండ్స్ కటింగ్. ఈ క్లోజ్ వైపు అనేది రాణి గారు మన వైపు ఉండాలి. నిన్న ఓకేనా, నిన్న కొంచెం సేమ్ హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ లేదు కాబట్టి ఎక్కువ తీసుకోవద్దు. కొంచెం తీసుకొని ఇక్కడ క్లాత్ అటాచ్ చేసుకోండి. క్లాత్ చేసుకుంటే మీకు అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ పొడవు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు ఇది బ్యాక్ వైపు మట్టిగా రానివ్వండి. సో ఇలా పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఖర్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ ఖర్చు లేదు కదా, చిన్న బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం ముక్క నడుము పట్టి తిప్పుకుంటాం చూడండి, ఆ విధంగా తిప్పేసుకుంటే బాగుంటది. వేరే క్లాత్ తీసుకుని ఓకేనా. క్లాత్ లేదు కాబట్టి చిన్న ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం. లేదంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి, మనం మామూలు బ్లౌజ్ కి 1.5 తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫోల్డింగ్ ఇది లైన్ ఫోల్డింగ్ ఉండాలి. మనం చూడండి పొడవు. సెకండ్ పాయింట్ వచ్చేసి పొడవు. ఇది అసలు ఇది ఖర్చు దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ రావాలంటే 3 ఇంచెస్ తీసుకోండి. ఇంకా ఒక లైన్ గీసేసుకోండి ముందు. రాణి గారు అర్థమవుతుందా, ఈ లైన్ గీసుకోకుండా పెట్టుకున్నారంటే మీకు అది కరెక్ట్ గా రాదు, డాట్స్ అనేది కరెక్ట్ గా రాదు. ఓకేనా, అది కొంచెం కలిసి వచ్చిందా పుట్టి. తర్వాత వచ్చేసి లూజ్, ఇవ్వండి లూజు అసలు దగ్గర ఖర్చు దగ్గర. ఓకేనా, తర్వాత 6, 7 సంఖ్య దగ్గర చిన్న ముక్కలు పడతాయి. తర్వాత 8 మిడిల్ చూడండి. ఖర్చుకి యువతల ఖర్చుకి మొక్కు పెట్టుకుని అప్పుడు పెట్టుకోవాలి. ఇది అప్పుడు మీ డాట్ బాగా వస్తుంది. ఎదురు పెట్టద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, 4 5ని 4ని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ముక్కలన్నీ పడతాయి. ఓకేనా, ఇది కలుపుకుంటే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ముందు పెట్టాలి. తర్వాత ఇది ఇలా క్రాస్, ఫస్ట్ టైం కదా మీటర్ ముక్కలు తెచ్చేస్తాం. ఇక్కడ ఇలా చిన్నదండి ఓకేనా. ఇది హ్యాండ్స్ కటింగ్ చేసానా. ఓకే, ఇది క్రాస్ కట్ చేసండి. చిన్న ముక్కలు పడతాయి. ఇక్కడ చిన్న ముక్కలు పడతాయండి లక్ష్మి గారు. తర్వాత లోతు, ఇక్కడ ముక్క తక్కువ వచ్చింది కదా, ఇది ఫ్రంట్ వైపు పెట్టేసుకున్నాం. లోతు తీసేసుకున్నాం. ఇదిగోండి, ఇది లోతు తీసాను మేడం. లోతు ఎలా తీసుకోవాలి, ఇలా ఓపెన్ చేసుకోవాలండి. రాణి గారు, లక్ష్మి గారు నిన్న కలిపి కట్ చేస్తారు. ఇలా ఓపెన్ చేసుకుని క్లాత్ అయితే ఇలా ఓపెన్ చేసుకుని సెంటర్ నుంచి 1 ఇంచ్కి గ్యాప్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి అయితే సెంటర్ చూసుకున్నాం. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా. ఓకేనా, ఇదిగోండి. ముందు ఏం చేయమన్నాను, ఇక్కడ లైన్ గీసేసుకున్నాను. ఈ లైన్ గీసుకుంటేనే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఇలా గీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఓపెన్ చేస్తే కట్ చేసుకోవాలి. ఇది అప్పుడు మనం ఎప్పుడైతే లోతు తీసామో ఇది ఫ్రంట్ వైపు వస్తుంది, ఇది బ్యాక్ వైపు వస్తుంది, డివైడ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే లోతు తీసాక తేడా చూసుకోండి. జస్ట్ తేడా అలా రావాలి, ఎందుకంటే మీరు 1/2 ఇంచ్ కాబట్టి మనకి ఇలా వచ్చింది. ఓకేనా? ఫ్రంట్ తక్కువ రావాలి, ఓకే, హ్యాండ్స్. సో బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ పట్టీలు నేను ఎప్పుడు ముందు చెప్పనండి. క్లాత్ విషయానికి వచ్చిన తర్వాత అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మీకు కరెక్ట్ గా షేప్ పట్టీలు అనేది క్లాత్ వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది. ముందు ఎప్పుడు చెప్పను. నెక్స్ట్ ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ మనం ముందు పెట్టేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది తీసేసుకోండి. అది ఎక్కడ తీసుకుంటారంటే ఓన్లీ మెడ కట్ చేసుకుంటారు కదా, అక్కడ అరేంజ్ చేసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అని పెట్టేసుకోవడమే కదా. ఇదిగోండి ఇలాగా. ఓకేనా? కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే 2 ముక్కలు వస్తాయి మనకి. ఇది 2 ముక్కలు కలుపుతాం కాబట్టి దీని మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకో బాబు. ఇంచ్ ఎందుకండి బాబు, ఓన్లీ జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. వెడల్పు అనేది 2 ఇంచెస్ కావాలి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ మీద కొంచెం ఉండాలి, ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మరి 1 ఇంచ్ 2 ఇంచెస్ పెట్టుకోవటం. సో కటింగ్ చేస్తుందని ఇది ఉంటే మనం స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టవచ్చు. ఇదిగోండి లక్ష్మి రాణి గారు, దీన్ని ఇలా సెంటర్ ఇలా చేసుకుని ఇది కరెక్ట్ గా పాయింటింగ్ ఇలా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఇది కలిసి ఉంటది కదండి. ఓకేనా? ఇది నడుము పట్టి. అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ లో నడుము పట్టి రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇదిగో. సో బ్యాక్ పార్ట్ దానికి కావాల్సిన నడుము పట్టి రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నడుము పట్టి పెట్టేసుకోండి. తర్వాత ఫ్రంట్ పెట్టుకోండి. ఓకేనా? చూసారు కదా, ఇది ఇలా క్రాస్ వస్తేనే మీకు నీట్ గా కటింగ్ అనేది వచ్చినట్టు. తర్వాత హ్యాండ్స్ పెట్టుకోండి దీని మీద. ఇలా పెట్టుకుని తర్వాత మిగిలిన ముక్కలు ఉంటాయే, ఏ చిన్న పీస్ కూడా పడేయకూడదు బ్లౌజ్ పూర్తయ్యేంత వరకు. ఓకేనా? ఈ ముక్కలన్నీ నీట్ గా దీనికి షేప్ పట్టీలు, ఉక్సులు పట్టి అన్నిట్లో పనిచేస్తాయి కాబట్టి ఎంత ముక్క ఉందో అంత ముక్కని చక్కగా నీట్ గా ఇలా పెట్టేసుకుని జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కుడతామో తెలియదు కదా, కటింగ్ చేసి పెట్టేసుకుంటే దాన్ని ఇలా పెట్టి ఇదిగో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకో. ఇది ఎక్కడికి కదలకూడదు. సేమ్ మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు పనిచేస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.